హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ప్రతిరోజు మనము రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతీ ఇవి చేసుకుంటుంటాము. దానికి భిన్నంగా ఇన్స్టెంట్గా హెల్తీగా అయిపోయి ఒక మంచి రెసిపీ అండి. మంచి దోశ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానమాట. దాని పేరు ఏంటి అంటే ఇన్స్టెంట్ రాగి దోశ ప్లస్ రాగి ఊతప్పం రెండు ఒకేసారి చూసేద్దామండి. దీనికోసం నేను 1 కప్పు రాగి ఫ్లవర్ లేదా ఫింగర్ మిల్లెట్ ఫ్లవర్ అండి, ఇది 1 కప్ తీసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ వేసాను. ఇక రైస్ ఫ్లవర్ కానీ, బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడరు అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఇవి 2 వస్తువులతోనే మనం చేసేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం మంచి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో, మనం దోశ పిండి కంటే కాస్త పల్చగా చేసుకోవాలన్నమాట. ఇక మనకు రాగులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మనకి చాలా యూజ్ అవుతాయి కదా. ఇందులో ముఖ్యంగా మనకు ఫైబర్ రిచ్గా ఉంటుందండి. ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, తర్వాత కాల్షియము, ఐరన్, వైటమిన్ B12, బి వైటమిన్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయండి. ఈ డైజెషన్ కూడా చాలా మంచిది. బ్లడ్ షుగర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందన్నమాట. వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా రాగులను, మిల్లెట్స్ని తీసుకోవడం చాలా అవసరం అండి. తర్వాత మనకు అనీమియాని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. రెగ్యులర్గా మనము రాగుల్ని మన డైట్లో యాడ్ చేసుకోవాలండి. ఈ మధ్య పిల్లల్లో అసలు స్ట్రెంత్ అనేది లేదు కాబట్టి స్ట్రెంత్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. బోన్స్ని, మజిల్స్ని డెవలప్ చేస్తుంది. తర్వాత టీత్ హెల్త్కి చాలా మంచిది. కాల్షియం రిచ్గా ఉంటుంది కాబట్టి మనకు బోన్ ప్రాబ్లమ్స్ లైక్ ఆస్టియోపోరోసిస్ లాంటివి ఇవి ప్రివెంట్ చేస్తుంది అనమాట రాకుండా. తర్వాత ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఉంటుంది కాబట్టి మన బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుందండి. హార్ట్ హెల్త్కి కానీ మంచిది. తర్వాత ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇది మనకు డైజెషన్ కూడా చాలా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తుందండి. అనీమియాని ప్రివెంట్ చేస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చక్కగా దోశ పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 వెరైటీస్ అనుకున్నాం కాబట్టి మనము ఒక 2 గరిటెల పిండిని నేను ప్లెయిన్ దోశకి వాడాలని పక్కన తీసేస్తున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతుంటారండి, ఏంటి తినమంటే ఎప్పుడైనా నేను రాగి ఏమైనా ఐటమ్స్ చెప్పినప్పుడు రాగి దోశ వేస్తే ప్యాన్కి అంటుకుంటుంది కదా, స్టిక్గా అయిపోతుంది, తర్వాత రాదు, ఎలా చేస్తావు అని. ఇంకా వాళ్ళందరికీ నేను చెప్పలేక ఈసారి వీడియో పెట్టేస్తున్నాను. ముందుగా ముఖ్యంగా ఏంటంటే మనం పెనం పెట్టుకున్న తర్వాత హై హీట్లోనూ పెట్టకూడదు, అలాగని లోగానూ పెట్టకూడదు అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి, అంతేనండి ఇందులో ఉన్న ట్రిక్. చూడండి ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కదా. మనం మామూలుగా దోశలు చేసుకుంటాం చూడండి, అలానే. ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్ తీసేసుకోవచ్చు, లేదంటే దానిపైన కాసిని మనము ఇవి అల్లం తరుగు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, కాస్త కొత్తిమీర తరుగు, ఆనియన్ తరుగు, తర్వాత ఫ్రెష్గా తురుముకున్న క్యారెట్, ఇవన్నీ కాస్త వేసుకుంటే మరింత రుచికరంగా ఉంటాయి. మనకు హెల్త్కి కూడా మంచిది కదా, అందుకనేసి నేను ఇలా చేస్తున్నాను. లేదు పిల్లలు ప్లెయిన్గా కావాలి అంటే ప్లెయిన్గా వేసి ఇచ్చేసేయచ్చండి. ఇది మామూలు దోశ కంటే కాస్త ఒక 30 సెకండ్స్ అట్లా ఎక్కువ టైం పడుతుంది కాలడానికి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని నేను కాస్త ఘీతోనే నేను కాల్చుతున్నాను అనమాట. పిల్లలు పెట్టేటప్పుడు ఘీ ఇవ్వండి, లేదు మీ టేస్ట్ని బట్టి ఘీ కానీ ఆయిల్ కానీ వేసి కాల్చి ఇవ్వచ్చు. హౌ టు ప్రిపేర్ హోమ్ మేడ్ ప్యూర్ ఘీ అనేది నేను వీడియో పెట్టానండి లాస్ట్ టైం, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, టేస్టీగా, ఎమ్మీగా ఉందండి. రాగి దోశ అంటే ఏందబ్బా టేస్ట్ ఎట్లుంటుందో అని అనుకుంటారు, అలా ఏముండదు, చాలా టేస్టీగా ఉందండి. నాకు నచ్చే మీకు మళ్ళీ నేను వీడియో పెడుతున్నాను. చూడండి ఎక్కడ కూడా పెనానికి అంటుకోకుండా మామూలు మన దోశలు వచ్చేసినట్లే వచ్చేస్తున్నాయి కదా. ఐరన్ రిచ్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి పిల్లల నుండి పెద్దవాళ్ళకి అందరికీ ఇవ్వచ్చండి, ఎలాంటి డౌట్ లేకుండా. డయాబెటీస్ వాళ్ళకైతే చాలా బెనిఫిషియల్, చాలా యూజ్ అవుతుంది ఇది. తర్వాత ఇంకో వెరైటీ వచ్చి మనము రాగి పిండితో ఊతప్పం అండి ఇది. ఇందులోనే మనము ఒక్కొక్కటిగా అన్నీ కలిపేసుకోవాలి, పిండిలోనే కలిపేసుకుంటాం అన్నమాట. ముందుగా చాప్ చేసిన జింజర్ అండి, అల్లం వేసాను.
తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి. పిల్లలకి మిర్చి వద్దు అనుకున్నప్పుడు మిర్చి అవాయిడ్ చేసేయండి. వాళ్ళకి వితౌట్ చిల్లీస్తో వేసి ఇచ్చేసి, నేను మామూలుగా మేము పిల్లలకి అలా వేసి ఇచ్చేస్తాను నేను. తర్వాత మేము వేసుకునేటప్పుడు కాస్త చిల్లీ వేసుకుంటేనే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కదా, మాకేమో అలానే ఇవ్వం. తర్వాత అందులో కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ తరుగు, ఒక క్యారెట్ ఫ్రెష్గా తురిమి పెట్టుకున్నాను. అన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కావాలనుకుంటే కాస్త వాటర్ వేసుకోవచ్చు. ఇక క్యారెట్లో మనకు బీటా కెరోటిన్, వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా చాలా బూస్ట్ చేస్తుంది. ఇది స్కిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి, గట్ హెల్త్కి ప్రతి దానికి మంచిదేనండి ఇప్పుడు మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. రాగి లడ్డూను తర్వాత రాగి స్మూతీ కూడా ఉంది మన ఛానల్లో, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ పెనం పైన ఒక 2 గరిటెల పిండి, చిన్న గరిటె కాబట్టి నేను 2 వేసాను. మీకు కావాలంటే 1 కానీ 1.5 కానీ వేసుకోవచ్చు. బ్యాటర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఈవెన్గా మనకు అంతా కుక్ అవుతుందన్నమాట. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి, అసలు ఏం కష్టపడాల్సిన అవసరమే లేదు. ముందుగానే బియ్యం నానబెట్టాలి, పప్పు నానబెట్టాలి, అలా టెన్షన్ లేదు. అది మళ్ళీ ఫర్మెంట్ కావాలి అన్న టెన్షన్ లేదు. గీ వేసి కాల్చుకుంటే గుమగుమలాడిపోతుంది అసలు కిచెన్ అంతా. చూడండి అంతా ఈవెన్గా చాలా చక్కగా కుక్ అయిపోయిందండి. చూడండి ఎక్కడ కూడా మనకు ప్యాన్కి అసలు అది స్టిక్ అవ్వడం లేదు, అది కూడా మీరు గమనించాలి. ఒకసారి ఫ్లిప్ చేసుకున్న తర్వాత 2 వైపులా కాల్ చేసుకోవాలండి. ఇక ఇందులో కాంబినేషన్ అంటారా మీ ఇష్టం, పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ. నేనైతే ఈరోజు పల్లీ చట్నీను తర్వాత మన రాయలసీమ స్పెషల్ ఎర్ర కారము లేదా ఆనియన్ కారం అంటారు, ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేశాను నేను. రెండిట్లో కూడా బాగానే ఉంటుంది, లేకపోతే ఏదైనా నాన్ వెజ్లో కూడా కర్రీస్లో కూడా బాగుంటుంది. మనకు దోశ అంటేనే వైట్గా మనం బియ్యంతో చేసుకున్న దోశలే గుర్తొస్తాయి. అది కాకుండా ఇది కూడా మనము అలవాటు చేసుకుంటే పిల్లలకు చిన్నప్పటి నుండి అలవాటు చేయాలండి. మిల్లెట్స్ కానీ మన బ్యాలెన్స్ డైట్ అన్నీ పిల్లలకి అలవాటు చేయాలి. కాస్త నెయ్యి పైనుండి వేసుకొని చక్కగా కాల్ చేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పుకొని వేడిగా సర్వ్ చేయండి. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉంటారండి. ముఖ్యంగా కాస్త ఏజ్ అయ్యే కొద్దీ పెద్దవాళ్ళలో మనకు కాల్షియం డెఫిషియన్సీస్ చూస్తూ ఉంటాము. ఇంకా డాక్టర్స్ పోతానే మనకు ఫస్ట్ కాల్షియం టాబ్లెట్స్ అవి ఇస్తారు. దానికంటే మనము ఇలా డైట్లో యాడ్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్, అది చాలా మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాకపోతే మనకు మిల్లెట్స్ తీసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ తాగాలండి. నార్మల్గా మనం తీసుకున్న కన్సంప్షన్ కన్నా వాటర్ ఎక్కువగా తాగుకుంటే ఏమైనా కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ స్టమక్ బ్లోటింగ్ కానీ అలా ఉన్నా ప్రివెంట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వేడిగా రాగి దోశలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ప్లెయిన్గా కానీ ఉత్తపం టైప్లో కానీ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ తెలియజేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏం చేయాలండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. ఇది చూడండి మనము పైనుండి చల్లేసుకున్న ప్లెయిన్ రాగి దోశ పైన మనము ఇవి వెజిటబుల్స్ అన్ని తరిగి వేసుకున్నాము. ఇది ఒక వెరైటీ, అది ఒక వెరైటీ, 2 వెరైటీస్. మీరు ఏది ఇష్టం ఉంటే అది చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.